ఫ్రెండ్స్, నేను మా పాప స్కూల్ దగ్గరికి వచ్చినాను. ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రేయర్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ ప్రార్థన వీరుల సమావేశము. ఇప్పుడు స్కూల్ ప్రోగ్రామ్ చూసుకొని తర్వాత నేను ప్రేయర్కి అయితే వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ప్రతి సంవత్సరం అయితే ఇలా మా పాప వాళ్ళ స్కూల్కి అయితే వస్తాను. ఇండిపెండెన్స్ డేకి వాళ్ళు పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ మిస్ కాకుండా చూస్తాను. ఎందుకంటే అవంతా చూసినప్పుడు నాకు చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తుంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇలా ఆగస్టు 15కి స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేనైతే పార్టిసిపేట్ చేసేదాన్ని. నాకు చాలా ఇష్టం. మరొకసారి మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. పిల్లలు కొంచెం మీ ఎండలో ఉన్నారు, చూసారా? చెమటలు పడుతున్నాయి వాళ్ళకైతే. అన్ని సాంగ్స్తో, స్పీచ్తో, జనగణమన సాంగ్తో జెండా వందనం అయితే అయిపోయింది. ఇంకా స్కూల్ లోపలికి అయితే వచ్చాము. ఇంకా ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా, ఆయన అయితే పిల్లలకి అందరికీ ఒక మంచి మాటలు కాసేపు అయితే స్పీచ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళకి కొన్ని ఎగ్జామ్స్ పెట్టుంటారు కదా, వాటికైతే కొన్ని షీల్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఇండిపెండెన్స్ డే రోజే ఆ స్కూల్ హెడ్ ఉంటారు కదా, ఆ ఫోటోలో ఉన్న అతను అనమాట. ఆయన చనిపోయారు, కానీ ఆయన బర్త్డే ఆ రోజే కాబట్టి స్కూల్లో ఆయన పేరు మీద కేక్ కూడా కట్ చేశారు. మా పాప వెళ్ళే స్కూల్లో ఏంటంటే ఓన్లీ డే స్కాలర్ పిల్లల వరకే వస్తారనమాట. ప్లే క్లాస్ నుండి 8th క్లాస్ వరకు. మిగతా వాళ్ళు పెద్ద స్కూల్లో హాస్టల్స్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే పిల్లల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. నేను సాంగ్ అయితే వినిపించలేదు. దేశం మనదే, తేజం మనదే అనే సాంగ్ అయితే ఈ పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు. చాలా అంటే చాలా క్యూట్గా డ్యాన్స్ అయితే వేశారనమాట. చూసారా మన దేశమాత అయితే ఎలా ఉందో, తెలుగు తల్లి చూడండి. చాలా చిన్న పిల్లలు చాలా ముద్దుగా వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఎలా ఉందంటే, చిన్నప్పుడు స్కూల్లో నేను వేసిన జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే నేను కూడా అలానే డ్యాన్స్ వేసేదాన్ని. చాలా ఇష్టం నాకు. నెక్స్ట్ వచ్చేసి మా పాప వాళ్ళ సాంగ్ అనమాట. ఇంకా వాళ్ళ టైం అయితే వచ్చేసింది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చూసారా ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో. ఒకరిలో కళ ఉన్నింది ఇంకొకరిలోకి వెళ్తుంది అని అంటారు. మా పాపకు కూడా నాకైతే డ్యాన్స్ అయితే ఎలా లైక్ చేస్తానో మా పాప కూడా డ్యాన్స్ అనేది అలానే లైక్ చేస్తుంది. డ్యాన్స్ అయితే బాగా వేస్తుంది అనమాట. మా పాప వాళ్ళైతే దేశ్ రంగేలా సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ చేశారు. చాలా క్యూట్గా డ్యాన్స్ చేశారు పిల్లలు. స్కూల్ ప్రోగ్రామ్ ముగించేసుకొని నేను ప్రార్థనకు అయితే వచ్చేసాను. ఇదే హోసన మందిరం వెంకటేశ్వరపురంలో ఉంది. ఇదైతే సెంటర్ అన్నమాట. అక్కడ భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు.
ఇది చాలా అంటే చాలా పెద్ద మందిరం. మీరు ఎవరైనా ఎక్కడ మందిరానికి వెళ్ళకపోతే ఇక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆగస్టు 15 ఈ ప్రార్థన వీరుల సమావేశం అంటే ఏంటి అంటే, ఇక్కడ దేశాని కొరకు, దేశంలో పరిపాలించే నాయకుల కొరకు, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ వృద్ధుల కాడ నుంచి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళ కొరకు, తాగుబోతుల కొరకు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళ కొరకు, ప్రతి ఒక్కరు కొరకు, అనారోగ్యంతో ఉండే వాళ్ళ కొరకు, అందరు కొరకు ఇక్కడ 10 నుంచి 3 వరకు ఇక్కడ మోకాళ్ళ మీద నిల్చొని ప్రేయర్ అయితే చేస్తారు. కాసేపు పాటలు పాడతారు, కాసేపు పాస్టర్ గారు వాక్యం చెప్తారు. లాస్ట్ ఇలా సాంగ్తో అయితే ప్రార్థన అయితే ముగించబడింది. ఒకసారి మందిరం అంతా కూడా మీకు వీడియో తీసి పెడతాను, ఎందుకంటే ఇది పెద్ద మందిరం, బాల్కనీ మందిరం అనమాట. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రేయర్ అయిపోయాక మందిరంలో భోజనాల కార్యక్రమం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.